మోడీ కొత్త స్కీమ్ ఏమిటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత త్వరలో ప్రవేశపెడుతున్న కేంద్ర బడ్జెట్లో మోదీ మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో వెలుగులోకి వచ్చిన నల్లధనాన్ని జన్ధన్ ఖాతాలో జమ చేస్తారని తొలుత భావించినా దానిపై ప్రభుత్వం ఇప్పటిదాకా నోరు విప్పలేదు. ఈ క్రమంలో వచ్చే బడ్జెట్లో దీనిపై ఒక సంచలన ప్రకటన రావచ్చని విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగిన యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ తెరపైకి వచ్చింది. ఈ నెల 3న బిజినెస్ ఇన్సైడర్ అనే ఒక వెబ్సైట్ రాసిన కథనం ఈ అంశాన్ని తెరపైకి వచ్చిందని చెప్పాలి. ఈ కథనం ప్రకారం దేశంలో యూబీఐ పథకాన్ని ప్రవేశపెట్టే దిశగా మోడీ సర్కార్ ఆలోచిస్తోంది. ఈ నెలాఖరులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక కీలక ప్రకటన చేయనున్నారని, ఈ దిశగా జరుగుతున్న కసరత్తు దాదాపుగా పూర్తి కావచ్చిందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. అసలు యూబీఐ అంటే ఏమిటంటే దేశంలో ధనిక పేద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఖాతాలో ఒక నిర్ణీత నగదును జమ చేస్తారు. ఈ నగదును పౌరులు తమ నిత్యావసరాలకే కాకుండా ఇతరత్రా దేనికైనా వాడుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉద్యోగం ద్వారానే లేదా స్వయం ఉపాధి ద్వారానే మనం సంపాదిస్తున్న ఆదాయంపై ప్రభుత్వం పన్ను వేస్తుంది. యూబీఐ ద్వారా మన ఖాతాలో జమ అయ్యే మొత్తంపై ఇలాంటి పన్నేమీ ఉండదట. అంటే యూబీఐ అమల్లోకి వస్తే ఇక ఏ పని చేయకున్నా దేశ పౌరులందరికీ ఎంతో కొంత మొత్తం చేతికి అందుతుందన్నమాట. వేతన జీవులకు దీనిపై ఆసక్తి ఉండకున్నా పేద దిగువ మధ్య తరగతి ఏ ఆసరా లేని వారు మాత్రం ఈ పథకానికి బాగానే ఆకర్షితులయ్యే అవకాశాలు లేకపోలేదు. ఊరికే డబ్బు వచ్చి పడుతుందంటే ఎవరికి మాత్రం ఆశ ఉండదు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి ప్రకటన రానప్పటికీ దీనిపై తెర వెనుక కసరత్తు జరుగుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో వేచి చూడాల్సి ఉంది. Like and subscribe Eagle Media Works.